చాలేదనుకో రెండో జన్మ ఎత్తుతా, చాలేదనుకో 10 జన్మలు ఎత్తుతా, చాలేదనుకో 99 జన్మలు ఎత్తుతా, చాలేదనుకో 101 జన్మల్లో అయినా సరే సరిపోతుంది కదా పుణ్యము. ఆ 101 జన్మల్లో అయినా సరే నిన్నే పెళ్ళాడతా. నువ్వు ఈ జన్మలో తప్పించుకున్నా, నువ్వు జన్మములైనా నువ్వు తప్పించుకోలేవు. పెళ్ళాము తెగ కాళ్ళు కడిగేస్తుంది అనమాట. భర్త గారికి ఒక ఆవిడ కడిగేసేసి ఆయన పాదాల వింటాల మీద నీళ్లు వెలుగురి పాపం పరవశించిపోతుంది. ఈ ఎందుకే ఇలాంటి పూజలన్నీ చేస్తున్నావు అని అంటే 7 జన్మలైనా కూడా మీరే నాకు భర్త. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. ఎలా వేగావు 8 మంది పెళ్ళాలతోటి, నువ్వు నా మీద దయలేదా నీకు? ఒక్క జన్మలోనే దీంతో వేగలేను అనుకుంటుంటే 7 జన్మల వరకు నన్నే మొగుడుగా కావాలట, దీంతో నేను ఎలా బతకగలను స్వామి అని అంటున్నట్టు ఓ మహానుభావుడు. కానీ అమ్మవారి కోరుకుంటుందట, స్వామి ఈ జన్మలో నువ్వు తప్పించుకున్న 101 జన్మలైనా మళ్ళీ నన్నే పెళ్ళాడాలి, నా కోసం మళ్ళీ నువ్వు ఇంకా 101 జన్మలు ఎత్తాలి, అంతవరకు నీకు నాకు కష్టమేందుకు, ఈ జన్మలోనే ఇద్దరం సర్దేసుకున్నా స్వామి అంటూ అమ్మవారు చెప్తుందట. చెప్పి అందువల్ల నువ్వు నన్ను పెళ్ళాడక తప్పదు, నా ఉత్తరం చదివే సమయానికి నువ్వు నన్ను తప్పకుండా పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేస్తావు నాకు తెలుసు స్వామి, నువ్వు భక్త ప్రియుడవు భక్తవశుడవు ప్రభో కృష్ణ అని అమ్మవారు ఇంకొక పద్యాన్ని చెప్పింది. అద్భుతమైనటువంటి పద్యం పోతన్న గారు చెప్పింది. ఇది పాడకుండా నేను రుక్మిణి కళ్యాణాన్ని ముగిస్తే ఇక్కడ చాలామందికి రుక్మిణి సందేశం తెలుసు, రుక్మిణి సందేశంలో ఉన్న పోతన్న గారి పద్యాలు తెలుసు. ఇది జీవితం. ఈ ఒక్క పద్యాన్ని కనుక వింటే చాలు, భగవంతుడు మనతోనే ఉంటాడు అనడంలో సందేహమే లేదన్నమాట. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపో, ఏ నీ శుభాకార వీక్షింప కన్నుల కతిలాభము కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే కృతు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామ మీ పృథు భక్తితో తలచిన బద్ధ సంతతులు వాయు అట్టి నీయమును నా చిత్త మనవరతము నచ్చియున్నది నీ ఆనలేదు, కన్న చూడు ముఖంసారి కలవిదారి శ్రీయుతాకార మణి నీ చిత్త చోర. ఈ ప్రాణి అమ్మ కడుపులో నుంచి బయటపడగానే ఎన్నో తాపాలతో, ఎన్నో శాపాలతో, మరెన్నో కష్టాలతో పుడుతుందిట. పూర్వజన్మలో ఉన్నటువంటివి అనేకమైనటువంటి నరకాలతో ఈ జీవుడు అమ్మ కడుపు నుంచి బయటపడతాడట. ఆ 3 రకాల తాపాలు, ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఈ 3 తొలగిపోవాలంటే కలియుగంలో మనకున్న ఒకే ఒక్క మార్గం ఏంటో తెలుసా? ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక, భగవంతుడి కథలు చెవులో పడుతుంటాయి. భగవంతుడి కథలు ఎప్పుడైతే నీ చెవుల్లో పడుతూ ఉంటాయో ఈ 3 తాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నశించిపోతాయిటండి. దైవికంగా వచ్చినటువంటివి, పుట్టడంతో వచ్చినటువంటివి, భౌతికంగా వచ్చినటువంటివి, శరీరపరంగా వచ్చేటువంటి రోగాలైనా, ఆత్మపరంగా వచ్చేటువంటి దోషాలైనా, పుట్టుకతో దైవికంగా వచ్చినటువంటి కర్మలైనా కూడా ఇవన్నీ తొలగిపోవాలంటే భగవంతుడు గుణ కథలు వింటే చట పెద్ద మంది ఏదో విధంగా భగవంతుడి యొక్క కథ వింటూ ఉండాలి. మూడవది ఏమిటి అంటే భగవంతుడి యొక్క చరణ సేవలు. ఏ సమయంలో నీకు అవకాశం ఉంటే భగవంతుడి సేవ చేసుకో. మూడవది ఏమిటో తెలుసా? ఏ నీల సన్నామమే మృతు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు. ఈ సంసార సముద్రంలో నుంచి క్షేమంగా దాటిపోవాలి అంటే భగవంతుడి నామం ఒక్కటే శరణ్యం. శంకర భగవత్పాదులు వారు చెప్పారు, నామస్మరణాదన్యోపాయ నహి పశ్యామ భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే. అదొక్కటే భగవన్నామ సంకీర్తనం ఒక్కటే ఉద్ధరింపగలిగేది. శ్రీకృష్ణ పరమాత్మకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, నేనెక్కడ ఉంటానో నీకు తెలియదు, నీ చిరునామా నాకు తెలియదు, నా చిరునామా నీకు తెలియదు, నిన్ను ఎలా తీసుకెళ్ళమంటావు, ఎలా పెళ్లి చేసుకోమంటావు అని అంటే అప్పుడు ఆ మార్గం కూడా చెప్తున్నాను స్వామి. అది ఇవ్వలేదు అనుకుంటావేమో, నీకు చక్కగా నేను అంతా కూడా లొకేషన్ షేర్ చేస్తున్నాను, చూసుకో స్వామి, నీకు అన్ని బ్రహ్మాండంగా చెప్తున్నాను నేను అని. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల తోడ నిల్లియో పంకజనాభ, నీవు శిశుపాల సురాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమున భవదీయ శౌర్యమే ఉక్కువ చేసి కృష్ణ పురుషోత్తమ శేకుని పొమ్ము వచ్చేదన్. మనవన్నీ కూడా లీగలైజ్డ్ మ్యారేజెస్ స్వామి.
అందువల్ల రాజులకి ధర్మం ఏమిటంటే ఎత్తుకొని పోయి అయినా పెళ్లి చేసుకున్నా కూడా తప్పులేదు. అందువల్ల నువ్వు నన్ను ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకుంటే రాక్షస వివాహం అంటారు. ఇష్టపడి పెళ్లి చేసుకుంటే 2 దండలు ఉంటే చాలు, వెంటనే వివాహం అనమాట. దాన్ని గాంధర్వ వివాహం అంటారు. శకుంతలా దృష్టితులు చేసుకున్నటువంటి పెళ్లి అనమాట. అందువల్ల మరిద్దరం ఇష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి గాంధర్వం ఎప్పుడో అయిపోయింది, ఇష్టపడినటువంటి పెళ్లి. ఇంకా ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి రాజులకు ధర్మం అది. నేను ధర్మాన్ని దాటి మాట్లాడను. రాక్షస వివాహ విధిగా ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకో, రాజులకు అది ధర్మమే అని. అయ్య బాబు, ఇంత గడుపుతేలను వదులుకుంటేలాగా, ఇంత బంగారు కలిగి అనుకున్నాడు ఆయన. తెలివితేటల పుట్ట అమ్మగారు. ఈ కథ వింటూ ఉంటే వేరే అమ్మాయిలు ఎవరో నన్ను ఒక ఊళ్ళో అడిగారు అనమాట. అమ్మాయిని ఎత్తి పెళ్లి చేసుకునేటువంటి కృష్ణుడు కథ ఏంటండి ఇది? అమ్మాయిని ఇలాగే ఎత్తుకుని పెళ్లి చేసుకోవడమేనా? అది అంటే రుక్మిణిలాగా మేము కూడా వెళ్ళిపోవచ్చు సార్. తప్పు లేదమ్మా. వాడు ఇంకెవడో కాకుండా అమ్మాయిలు వెంట పడడమే పడేటువంటి పనిగా ఉన్నటువంటి వాడు వెనకాలితే తప్పమ్మా. నిజంగా కృష్ణుడు లాంటి భర్త మీకు కనిపించాడు అనుకోండి, అప్పుడు అందరినీ వదిలేసేసి రుక్మిణీదేవి ఎలా వెళ్ళిందో వెళ్ళొచ్చు. ఆవిడ ఓసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. అటువంటి వాడు దొరికాడంటే తప్పకుండా రుక్మిణీదేవి లాగా పెళ్లి చేసుకోవచ్చు అని. అంతేగా ఆవిడ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది అన్నటువంటి మాత్రం పట్టుకోకండి. ఆమె ఎవరి కోసం ఎవరిని వదిలి వెళ్ళిపోయిందో అన్నటువంటి జ్ఞానాన్ని కొంచెం అర్థం చేసుకోండి అమ్మా. ఎవరన్నా నన్ను క్వశ్చన్ చేసే ముందర అని చెప్పుకోవాల్సి వచ్చిందనమాట. రమా రమణ గోవింద ఆమె అన్నదనమాట, స్వామి నన్ను ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకో స్వామి. మా రాజవంశాచారం ప్రకారంగా కోట వెలుపల మా దుర్గమ్మ, మా కులదేవత ఉన్నది అమ్మవారు. పెళ్లి కూతురైన తర్వాత అమ్మాయిని అక్కడ తీసుకెడతారు. వాడు కూడా వచ్చేస్తాడు, అబద్ధాల పెళ్లి కొడుకు శిశుపాలుడు వాడు కూడా. అదే సమయానికి నువ్వు వచ్చి నేను అమ్మవారికి పూజ చేసి తిరిగి వచ్చేటప్పుడు నన్ను నీ రథం పైన ఎక్కించుకొని పోయి ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకో స్వామి. అలా ఉత్తరం చూసిన తర్వాత స్వామివారు అలా కాసేపు కూర్చున్నట్ట. వెంటనే పక్కనే గురువుగారు వచ్చాక, ఏమైనా ఆలోచిస్తున్నావా మా అమ్మాయి గురించి అని. ఆలోచించేశానండి అన్నాడు. ఏం ఆలోచించేశారు స్వామి అని. కన్య పైన తలపులు మిగిలి తగ్గుతాని గై కొనేదా, అన్ని యుద్ధములు అన్ని జగములు కూడి యుద్ధమైనప్పటికీ జయమునేదా, ఖగనాథు తమరేంద్రుడు గెలిచి సుఖమును గైకొన్న సందమున. గరుత్మంతుడు తన తల్లి చెరసాలను విడిపించడానికి ఎలా అయితే దేవతలందరినీ దేవేంద్రుడిని జయించి అమృత కలశాన్ని తీసుకొచ్చాడో, అమృత కలశం లాంటి రుక్మిణీదేవిని ఈ రాజులందరినీ కూడా జయించి తప్పక రుక్మిణీ కన్యారత్నాన్ని పెళ్లి చేసుకుంటానన్నాడు ఆయన. రుక్మిణీ రమణ గోవింద. పరమానంద భరితుడైపోయినారు గురువుగారు. గురువుగారికి మంచి మంచి సన్మానాలు చేశారు. మంచి బంగారు శాలువాలు కప్పారు. మంచి పట్టు వస్త్రాలన్నీ కూడా ఇచ్చారు. 1000 గోవులను ఇచ్చారు. ఆ పైన అగ్రహారాలను ఇచ్చారు. మంచి వజ్రాభరణాలని గురువుగారికి ఇచ్చి లక్ష్మీదేవి పంపిన దూత కదా, అంత చక్కగా గౌరవించాలని. అలా గౌరవించిన తర్వాత గురువుగారు మనం బయలుదేరదాం పదండి, మనం విదర్భ పట్టణానికి వెళుతున్నాం, రుక్మిణీదేవిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు ఆయన. పొంగిపోయాడు ఆయన. సకల దేవతలందరూ కూడా పూల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే కృష్ణుడి పైన తిన్నగా దారుకుడు రథాన్ని సిద్ధం చేసి పెట్టగా బంగారు రథం పైన కృష్ణ భగవానుడు సర్వాలంకారాలతో సిద్ధమై స్వామివారి కళ్యాణానికి బయలుదేరి పెడుతూ ఉన్నారు. రుక్మిణి అమ్మవారిని పెళ్ళాడడానికి పెడుతూ ఉన్నారు. రుక్మిణి వల్లభ గోవింద. స్వామివారు వెళుతూ ఉన్నారన్నమాట. దూరమే దూరమై కోటే చేరువయ్యే మదను వాడి పదునులయ్యే మావికాయల పాల్గుణ మాసమయ్యే మావికాయల పాల్గుణ మాసమయ్యే. రుక్మిణీ కృష్ణులకి ఇద్దరికి మధ్యలో ఉన్న దూరం అయిపోయింది అండి. మంచి పాల్గొన మాసం వస్తుందిట. వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి ముహూర్తం పాల్గొనలో జరిగిందిట రుక్మిణీ కృష్ణుల పెళ్లి. అందువల్ల ముహూర్తాలన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుని బయలుదేరారు కృష్ణ భగవానుల వారు. పెద్దలందరూ గొల్ల వృద్ధులందరూ దీవిస్తున్నారట. మా కిట్టయ్య తొందరగా పెళ్లి చేసుకున్నారే అని దీవిస్తున్నారట. వాళ్ళందరూ కూడా గానం చేస్తుంటే కృష్ణ పరమాత్మ బయలుదేరి వెళ్తున్నారట. జయ రమా రమణ గోవింద, ఏడుకొండల వాడవే ఇంకా రమణ గోవింద. కొంచెం గట్టిగా గోవింద నమస్మరణ చేద్దాం. సప్తశైలవాస గోవింద, వనమాలి వాసుదేవ, మనుమోహన రాధారమణ.
వెన్నలాంటి మనసున్న రుక్మిణీదేవిని దొంగతనం చేయడానికి కూడా వెనకాల మార్గంలో నుంచి వచ్చేట పరిడదావుల నుంచి వచ్చేట. ఏమండి, ఓసారి కృష్ణుడు కాస్త ఓ గోపిక ఇంటి మీద కన్నేసేట. ఆయన అనుగ్రహం తగిలింది ఆ గోపికకు. అందరి ఇళ్ళలోకి వెళ్ళేవాడు. ఈమె ఇంటిలో నుంచి 5 ఫ్రెండ్స్ని వెంట పెట్టుకుని గమనించాట. ఎక్కడెక్కడ వెన్నకొండలు పెట్టిందో ఈవిడ, ఎక్కడెక్కడ పెరుగు కొండలు పెట్టిందో గమనించి 5 స్నేహితులతో కలిసి ఈ 5 ఏళ్ల చిన్నవాడైనటువంటి కృష్ణుడు వెళ్ళాట. 2 కుండలు ఉన్నాయట. కృష్ణ అన్నట్ట. పక్కనే ఆవిడ గంటలు పట్టిందిట. గంటలు బట్టి ఎప్పుడైనా ఈ వెన్న దొంగ వచ్చాడంటే గంటలు మొక్కితే తెలిసిపోతుంది, పట్టుకోవచ్చు కృష్ణుడిని అని గంటలు కొట్టిందిట. ఆ గంటలు పొంగిపోతున్నాయట. కృష్ణ, నీకు నైవేద్యం తీసుకునేటువంటి సమయానికి మోగేటువంటి భాగ్యం కలిగించావు. చప్పస్తా జాగ్రత్త మోగారంటే. ఇన్నాళ్ళు మోగేది చాలా నోరు మూసుకోండి. వాళ్ళు తిన్నప్పుడు కానీ నేను తిన్నప్పుడు కానీ మోగారంటే అసలు ఒప్పుకోలేను అని ముందర కృష్ణ నువ్వు తినే కృష్ణ నువ్వు తొందరగా తిరిగిపోతావు అన్నట్టు వాడు. చుట్టూ ఉన్న స్నేహితులు కాదు కాదు మీరు నాకైతే పారిపోగలమేను, మీరు పారిపోలేరా బండల్లారా, మీరు తినండి ముందర అన్నట్ట. పరమాత్ముడు తనది ఏదైనా కూడా తన భక్తులకు ముందర పంచిపెడతాడు. ఆయన కృష్ణుడి యొక్క వాత్సల్యం అటువంటిది. అందువల్ల ఒక కుండను దింపి ఆ కుండలో ఉన్న వెన్న అందరినీ తినేసేసి తినిపించేసి వాళ్ళందరికీ మీరు పారిపోండిరా అన్నట్ట. వాళ్ళందరూ పారిపోయేట. ఒక కుండ స్పెషల్గా అందరికీ ఒక కుండ, మనకి ఇంకొక కుండ అనుకొని తిన్నగా ఏం చేశాట, ఆ పైకి ఎక్కి రోడ్డు నుంచి ఆ కుండను కాస్త దింపుకొని గంటలు చూస్తాడట. జాగ్రత్త. ఈ లోపల వెన్న కుండలో చెయ్యి పెట్టి ఆ వెన్న ముద్దను తీసి నోట్లో పెట్టుకోబోతుంటే గణగణ గణగణ గణ మోగిసేసేట 5 గంటలు కాస్త. ఆ మోగేటప్పటికల్లా ఏం మోగతున్నారు కదా, ఎందుకే మోగారు మీరందరూ అని. అలవాటులో పొరపాటు స్వామి. రోజు నీకు నివేదన పెడుతుంటే గంట గణగణాన్ని మోగడం అలవాటు అయిపోయింది. అందువల్ల నీకు నైవేద్యాన్ని నోట్లో పెట్టుకోగానే మేము మోగిసారు కానీ వచ్చి ఆ కోపం అనేది కాస్త చెయ్యి పట్టుకుంది. దొరికావు దొంగ. ఏం దొంగ? ఏ ఇంటి దొంగవు నువ్వు? ఎందుకు వచ్చావు మా ఇంట్లోకి? నువ్వు పెరటిదారులో నుంచి ఎందుకు వచ్చావు? నేను ఎవరు అనుకుంటున్నావు అసలు? నా గురించి ఎవరు అనుకుంటున్నావు? నీ పేరు చెప్పబోయా అసలు నీ సంగతి చెప్తాను. నా పేరు ఎందుకు చెప్తా? నా వెనకాల ఉన్నవాడు ఎవరో తెలుసా మీకు? నా వెనకాల ఉన్నటువంటి నా బ్యాక్ సపోర్ట్ ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరో తెలుసా? బలానుజహ అని చెప్పాడు. కస్త్వం బాలా అని అడిగింది ఆవిడ. ఎవరు వాడిపోయి నువ్వు అనేటప్పటికల్లా బలానుజహ మా అన్న తెలుసా, ఒక్క గుద్దు గుద్దాడంటే మీరు అందరూ ఏమనుకుంటున్నావు? మా వెనకాల ఉన్నవాడు బలరామ స్వామి, ఆయన పేరే బలరాం. అర్థమైందా? అయితే మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని. ఇది మా ఇల్లేమో అనుకుని వచ్చాను. అబ్బా, మీ ఇల్లు ఇంకొక ఇల్లు కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నావా అనగా నువ్వు? ఓలే మీ ఇల్లు అనుకునే వచ్చావు అనుకుందాం. ఎవరు లేనప్పుడు వెన్నకుండలో చెయ్యెందుకు పెట్టావు అని. మరేమోనండి మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారండి. ఏమిటి నేను అనవసరంగా ఆవేశపడుతున్నానా? ఎందుకో నాయన చెప్పు నాయన, మరి వెన్నకుండలో చెయ్యెందుకు పెట్టావని. మరేమోనండి మా ఇంట్లో చిన్న లేగదోడ తప్పిపోయిందండి. ఒకవేళ మీ కుండలో ఏమైనా దూరిందేమోనని మీ కుండలో వెతుకుతున్నానండి అనే కృష్ణుని చూసి నా ఇంట్లో నన్ను ధరింపజేయడానికి వచ్చినటువంటి పరమాత్ముడని తెలిసి ఆ తల్లి కృష్ణుడికి మనసులోనే నమస్కారాలు చేసిందట. అటువంటి వెనదొంగ అయిన కృష్ణుడు మనలందరినీ రక్షించుగాక అంటారు లీలాశ్రీ శ్రీకృష్ణ కర్ణామృతలు వద శ్రీకృష్ణ పరమాత్మకు. అటువంటి నందనందనుడు పెరడిగోవల నుంచి వచ్చాట. నవనీతము లాంటి భక్తి కలిగినటువంటి రుక్మిణి అమ్మవారిని చుట్టపట్టడానికి. అయితే ఈసారి రాజమార్గంలో వచ్చినట్లుగా రుక్మిణి అమ్మవారి తండ్రి గారైనటువంటి భీష్మక మహారాజు గారు కబురు ముందుగానే తెలుసుకుని కృష్ణుడిని స్వాగతం పలికి మంచి చక్కనైనటువంటి పాలరాతి మేడలో మంచి ఉద్యానవనంలో వారికి విడిది ఇచ్చారు. ఇక్కడ వీధి దోవల నుంచి వచ్చాట అబద్ధాల పెళ్ళికొడు వాడెవడు శిశుపాలుడు. వాడు వచ్చాడు. వాడు భాస్కం కట్టుకున్నట్ట, వాడు కళ్యాణ కలకం దిద్దుకున్నట్ట, వాడు దానాలు ధర్మాలు అన్నీ చేసేస్తూ ఉన్నట్ట. పెళ్లివారి సామాన్లన్నీ లోపల పెట్టండి అన్నట్ట. ఏంటి పెళ్లివారి సామాన్లు? కత్తులు, కట్టారులు, గదలు, రాతి గదలు ఇవన్నీ పెట్టేస్తారు. వివాహాలు పడ్డ పెళ్లికి వచ్చేవారు పట్టు చీరలతో వస్తారు, బంగారు నగలతో వస్తారు, మంచి వైభవాలతో వస్తారు. కానీ కత్తులు కట్టారులు ఎవరైనా తెచ్చుకుంటాడా పెళ్లికి? ఎవరైనా తెచ్చుకుంటే అవే మిగులుతాయి వాళ్ళకి ఆఖరికి చివరికి. లోపల పెట్టండి అన్నట్ట. ఈ లోపల కృష్ణుడు వచ్చినటువంటి వార్త రుక్మిణికి తప్ప మొత్తం కూడా వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఎవ్వరు అందరికీ తెలుసు, ఎవ్వరు మాట్లాడటం లేదు. ఇవే అంటారు మాకు అంతఃపుర రాజకీయాలు అని. తిన్నగా ఒక్కొక్కళ్ళు వచ్చి కృష్ణుడిని ఆ నెమ్మదిగా ఆ తెరచా బంగారు తెరల ఆ చలతారు తెరల చాటు నుంచి చూసి కృష్ణుడిని చూసి వాళ్ళందరూ అనుకుంటున్నారట, పరమానందంతో అనుకుంటున్నారట. అన్నమయ్య కూడా అంటాడు. ముందు పోతన్న గారు ఏమనుకుంటారో మనం చెప్తాము.
తగునీ చక్రి విదర్భరాజసుతకు తథ్యంబు వైదర్భ్యం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యము వీరిద్దరి తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాతి అయి మగడవుగా ఈ చక్రి మా రమణికి మా పుణ్యమూలమున ఈ రుక్మిణీ కృష్ణుల జంట ఎంత బాగుంటుంది. బంగారం బొమ్మ లాంటి మహాలక్ష్మి లాంటి మా తల్లి రుక్మిణీదేవికి ఈ కృష్ణుడికి ఎన్ని జన్మల బంధమో కదా. వీళ్ళిద్దరు దంపతులు కావాలి. ఆమె కోసం ఈయన పుట్టాడు, ఈమె కోసం ఆయన పుట్టాడు. వీళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉంది. వీళ్ళకి ఏదైనా పెళ్లికి ఏమైనా కాస్త జాలుడు పుణ్యాలు కన్నా తక్కువైతే మా ఆడపెళ్లి వారి పుణ్యాలన్నీ ధారపోసేస్తామన్నమాట. ఇలాంటి పెళ్లి వాళ్ళని ఎక్కడైనా చూసారా అండి? పెళ్లికి వచ్చి పుణ్యాలు ధారపోస్తారా అండి? ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారు, లేదంటే ఏమైనా ఇస్తే తీసుకుంటారు. కానీ వీళ్ళు ఎంత గొప్ప ఆడపిల్లి వారో చూడండి. వాళ్ళ పుణ్యాలన్నీ కూడా ధారపోసేస్తారటండి. ఎవరికి? రుక్మిణీ కృష్ణుల యొక్క పెళ్లి కోసమని. జై శ్రీరమణ గోవింద. దానవ దామన దామోదర శశి భానునయన బలభద్రానుజ దానవ దామోదర శశి భానునయన బలభద్రానుజ దీనరక్షక దీనరక్షక శ్రీ తిరువెంకటేశ దీనరక్షక శ్రీ తిరువెంకటేశ నామ గుణమయ నానా గుణమయ నమో నమో గంధర్వజనక కరుణాకర నందగోపాల నమో గంధర్వజనక కృష్ణ కృష్ణ కృష్ణ.
Thank you.